ప్రసంగి 7వ అధ్యాయం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలైనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంట మీద నుండును. అలాగే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏలైనగా బాణ క్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. ఇదియు వ్యర్థము. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము కలవాడు శ్రేష్ఠుడు. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖనివాసము చేయును. ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని క్రియలను ధ్యానించును. ఆయన వంకరగా చేసిన దానిని ఎవరు చక్కబరుచును? సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచింపుము. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనుకుంటున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటినీ చూచితిని. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులై ఉండియు చిరాయులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము. నిన్ను నీవేళ నాశనము చేసుకొందవు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దానిని చేయి విడువకుండుటకు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాడన్నిటినీ కొనసాగించు. పట్టణమందు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గల వానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనడు లేడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడుకుంటున్నట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. నీవును అనేక మారులు ఇతరులను శపించితివని నీకే తెలిసి ఉన్నది కదా. ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని. జ్ఞానాభ్యాసము చేసుకుందునని నేను అనుకుంటుని గాని అది నాకు దూరమైన. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. దాని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకే సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనసు నిలుపుతుంది. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదే. ఉరుల వంటి మనస్సును బంధకములతో చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టుబడుదురు. సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడనని ప్రసంగి అయిన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడినది ఒకటి ఉన్నది. అదేమనగా 1000 మంది పురుషులలో నేను ఒకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతను చూడలేదు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను
యథార్థవంతులనుగా పుట్టించెను. కానీ వారు వివిధములైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఆమేన్.